something? సారీ, ఇది టైం తక్కువ ఉందని ఏమేమి మాట్లాడాలనుకున్నానో అన్నీ నేను మర్చిపోయాను. అంటే నా డాటర్ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ గారి ఇల్లుకి వెళ్ళాను నేను. అంత రెస్పెక్టు, అంత హాస్పిటాలిటీ, ఎంత ఎంత మంచి ఇంగ్లీషు, ఎంత మంచి బిహేవియరు. ఫ్యూ మినిట్స్లో నేను ఇంప్రెస్ అయిపోయాను. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీస్ ద హార్ట్స్. అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా. రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేం, ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం, ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం, సత్యజిత్ని మర్చిపోలేం, షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం, తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం, గూడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ, తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో, కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఘట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్ర ఒక ఫిలిం ఓపెనింగ్ ఇక్కడ, ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం, అనుభవజ్ఞుడైన నాయకులు,
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం, ఆయన నిరంతర మద్దతు ఈ రోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజమండ్రి హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గత 2 రోజులుగా 4 రోజులుగా కష్టపడి మన పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఈ సభని విజయవంతం చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న శ్రీ కందులు దుర్గేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఆయన, మీకు తెలుసు కదా గోరట్ల బుచ్చి చౌదరి గారి గురించి, ఆయన్ని పట్టు విడవరు ఆయన, మనం వదలాల్సిందే పట్టు. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యువరక్తంతో రాజమండ్రి రాజకీయాల్లో ప్రజలకి నిరంతరం